सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम ओम भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवांसस्तनूभिः व्यशेम देवहितं यदायुः। स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्ददातु। ओम शांति शांति शांति। हरि ओम। కైవల్య ఉపనిషత్ అధ్యయనం చేస్తూ ఉన్నాం. నిన్నటి వరకు 5 మంత్రాలు అయిపోయాయా? 5వ మంత్రం ఒకసారి చదువుదాం. వివిక్తదేశే చ సుఖాసనస్థః శుచిః సమగ్రీవ శిరశరీరః అత్యాశ్రమస్థః సకలేంద్రియాణి నిరుధ్య భక్త్యా స్వగురుం ప్రణమ్య హృత్పుండరీకం విరజం విశుద్ధం విచింత్య మధ్యే విశదం విశోకం. ధ్యానానికి అవసరమైనటువంటి సాధనాలన్నీ ఇందులో తెలియపరిచారు. అడుగుతూ ఉంటారు కదా మంది, ధ్యానం ఎలా చేయాలి? ఇదిగోండి, ఇది ధ్యానం చేసే సమయంలో ఏకాంతంగా ఉండాలి. కూర్చున్నప్పుడు ఆసనం వేడికి చెమట్లు వచ్చేటట్టు ఉండకూడదు, గుచ్చుకుంటూ అసౌకర్యంగా ఉండకూడదు. అలాగే ప్రదేశం కూడా దుర్వాసనలు రాకుండా శుచిగా ఉండేటట్లుగా ఉండాలి. శిరః శరీరః గ్రీవః సమః, శరీరము మెడ తల నిటారుగా ఉండాలి. అత్యాశ్రమస్థః, వ్యవహారాలలో ఉన్నటువంటి మత కుల గోత్ర వర్ణ అలాగే సంప్రదాయ లింగ భేదాలు ఏవి గుర్తురావు. ఒక మాటలో చెప్పాలంటే భేదాలు ఏవి గుర్తురావు. సకలేంద్రియాణి నిరుధ్య, ధ్యానం చేసేటప్పుడు పక్కన పనులు పెట్టుకోకూడదు. అవునా? కొంతమంది ఒక పక్క శ్రవణం చేస్తే ఒక పనులు చేసుకుంటూ ఉంటారు. కొన్ని ఆశ్రమాల్లో చూసాం, ఒకవైపు సత్సంగం జరుగుతూ ఉంటుంది, సత్సంగంలో కూర్చొని ఎలకల పూలు అల్లుకోవడం, కూరగాయలు కొట్టుకోవడం, కూరగాయలు కోసుకోవడం, అది ఇతరులను కూడా డిస్టర్బ్ చేయడమే అంటారు. ఏ పని ఉండకూడదు. సకలేంద్రియాణి నిరుధ్య, బహిరింద్రియాలు అంతరింద్రియాలు అన్ని ధ్యానం వైపు తిప్పుకోవాలి. సగురుం భక్త్యా ప్రణమ్య, నీ ఇష్టదైవం ఎవరైతే ఉన్నారో, నీ గురువు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనసులోనే పాదపద్మాలకు నమస్కరించుకోవాలి. ధ్యానం బాగా జరిగేటట్లు ఆశీర్వదించమని కోరుకోవాలి మనసులో.
అప్పుడు ధ్యానం ఎక్కడ చేయాలండి? చెప్పారు కదండి ఇంతకుముందు అంతా. ధ్యానం జరగాల్సింది లోపల. హరిత పుండరీకం విరజం విశుద్ధం, హృదయాంతర్భాగంలో పుండరీకం, హృదయ పద్మం. పద్మం స్వచ్ఛతకు, శుద్ధత్వానికి, శుచికి, సాత్వికతకు చిహ్నం. ఏకత్వ భావాన్ని పైకి తీసుకుని విరజం, రజస్సు, విక్షేపాలు, కామ క్రోధ లోభ మోహ మత మత్సర రాగ ద్వేష ద్వంద్వాలు అన్నీ తొలగించుకోలే ఆలోచనలు రానివ్వడు. విశుద్ధం, మనసును స్వచ్ఛంగా పెట్టుకోవాలి. విశేషం ఉన్నవాడు ఒకడే, వాడే నాకు కావాలి, దీనికంటే వేరే ఆలోచన రావు. హృదయ పుండరీక మధ్యే విచింత్య, విశేషంగా ఎక్కువ ఆలోచించాలండి. ఆలోచనని చొచ్చుకొని లోపలికి వెళ్ళిపోవాలి. అండి ఆలోచనలకు మూలం ఏంటి? ఆలోచనలు అన్నీ రెండు రకాలే. నేను, నాది. నాది మమకారం సంబంధించింది, తోసేయాలి బయట. అక్కడే సకలేంద్రియాల నిరుద్ధ్య అన్నారు. నేను చెప్పారుగా, అది కూడా ఇక్కడ కుల మత గోత్ర లింగ భేదాల తోసిపారే. అయ్యా శరీరేంద్రియ మనోబుద్ధులకి మూలమైన నేను ఎవరా అని విచింత్య ఆ మూలానికి తీసుకెళ్ళాలి. నేను ఎవరా దృష్టిలోకి తీసుకురాగలిగేటట్లయితే ఆలోచనలన్నీ పడిపోవాలి. దానికే విరజం, రజస్సు విక్షేపాలకు మూలం. విశదం స్పష్టత, సాత్వికతలో ఉపాధులకు అన్యంగా నేనున్నాము అనే విషయం గుర్తొస్తుంది. విశోహం, ఎక్కడ శోకాలు సంస్పోతున్నాయో ఏకత్వం బయటపడుతుంది. శోకాలు ఎందుకుంటాయండి? శారీరక స్థాయిలో, వాక్కు స్థాయిలో, మానసిక స్థాయిలో, బౌద్ధిక స్థాయిలో ఏడుపులు ప్రతి ఒక్కరికి ఉంటాయి. భేదాలు గుర్తొచ్చినావు దాటేయాలి. నీ లక్ష్యం నీ లోపలే నువ్వే అయినావు. నువ్వు ఇతరులను చూసి ఈర్ష్య, అసూయ, మద మత్సర ఏ భావాలు వచ్చినా అది అహంకారం ఉండే. అందరిలో ఉన్నది ఒకటే, అదే నువ్వు. కాబట్టి ఎవరిని దేంట్లోనూ పోల్చుకోవు. పోలికలకు అతీతమైంది. అయ్యా పోలిక కలిగిందా అహంకారం మూలం, అహంకారమే మూలం, ఆలోచనలే స్థితి. నువ్వు వాటిని తోసేసి నీకు నువ్వుగా మిగిలావు. ఇదే ఆత్మను అందుకోవడం చాలా సులభమే, కానీ ఈ అహంకారం ఉందే పోనీ ఇది ఉంది, ఈ పోలికల వలన విక్షేపాల వలన తోసేయగలగాలి. ప్రశాంతంగా కూర్చో, ప్రశాంతతలో కూర్చో. ఓకే, ఇంకేం కావాలండి? దాన్ని ఇంకా కొంచెం వివరణగా చెప్తున్నా చూడండి. ఈ మంత్రం నాకు అత్యంత ఇష్టమైంది. ఎప్పుడు ధ్యానంలో చెప్పుకుంటూ ఉంటాం, ధ్యాన తరగతులలో కూడా చెప్పుకుంటాం. ధ్యానానికి అత్యంత నిరాకార నిర్గుణ ధ్యానానికి అత్యంత సహాయకారి. చూడండి, అచింత్యమవ్యక్తమనంతరూపం శివం ప్రశాంతం అమృతం బ్రహ్మయోనిం తథాది మధ్యాంత విహీనమేకం
విభుం చిదానందం అరూపమద్భుతం అచింత్యమవ్యక్తమనంతరూపం శివం ప్రశాంతమమృతం బ్రహ్మయోనిం తథాదిమధ్యాంతవిహీనమేకం విభుం చిదానందమరూపమద్భుతం. అది అద్భుతమైనటువంటి ఒక్కొక్క శ్లోకం, ఒక్కొక్క పదం అహంకారంలో ఉన్న పొరలు లేపేస్తుంది. చివరికి వచ్చేటప్పటికి అరూపం అద్భుతం, రూపరహితమైనది నీవే అయ్యున్నది. ఆగిపోవాలి అక్కడ. అచింత్యం. అయ్యా, లక్ష్యం చింతింప వీలు కానటువంటిది. అవ్యక్తం, వ్యక్తం కాదు. వ్యక్తమైతే కర్మేంద్రియాలతో ముట్టుకోవచ్చు, లేదా జ్ఞానేంద్రియాలతోనైనా ముట్టుకోవచ్చు, స్పృశించవచ్చు, గుర్తించవచ్చు. కర్మేంద్రియ జ్ఞానేంద్రియాలకి దేనికి గోచరించదు. అచింత్యం, చింతించనలవి కానీ కర్మేంద్రియాలకు జ్ఞానేంద్రియాలకు గోచరిస్తేనే అది లోపలికి వెళ్ళి వాసనగా మారి మనసులో చింతించడానికి అవకాశాన్ని ఇస్తుంది. ఇది కర్మేంద్రియాలకి అందదు, జ్ఞానేంద్రియాలకి గోచరించదు. సో ఇది వ్యక్త ప్రపంచంలోనిది కాదు. నువ్వు రోజు పూజించే ఇష్టదైవ రూపము కాదు, రోజు నమస్కరించే నీ గురువు యొక్క రూపము కాదు. అయ్యా, ఇది నామరూపమే కాదయ్యా, అవ్యక్తం, ఇది వ్యక్తమే కాదయ్యా. ఏమండి స్వామి గారు, ఈ ప్రపంచంలో వ్యక్తం కాదు, దానికి నామం లేదు, రూపం లేదు అని అన్నారు. ఎందుకు ఉందా లేదా? అనంతరూపం. ప్రపంచంలో వ్యక్తమైనటువంటిది అంతమయ్యేదే. అవునా? జనన మరణాలకు లోనయ్యేటువంటిది. ఇది జనన మరణాలకు లోను కానటువంటిది. మరి ఎలా గుర్తించాలండి? అచింత్యమవ్యక్తమనంతరూపం. అయ్యా, ఇది అన్యమైనది కాదయ్యా. నువ్వు చింతిస్తున్నావు అంటే స్థూలము సూక్ష్మము ప్రపంచంలో ఏదో ఒక రూపమైనటువంటిది. పృథివీ కనిపిస్తుంది, జలం కనిపిస్తుంది, అగ్ని కూడా కనిపిస్తుంది, వాయువు ఉపాధుల మీద పడితే బట్టలు ఆరేస్తున్నారు, ఓ కదులుతున్నాయంటే గాలి ఉంది, చెట్లు కదులుతున్నాయి, గాలి. గాలి నేరుగా చూడు, ఓహో చూడలేవు. చర్మానికి తెలుస్తుంది, చల్లటి గాలి, వేడి గాలి, చలి గాలి, ఇంద్రియాలకు తెలుస్తుంది. ఇది తెలియబడేది కాదు. ఎందుకయ్యా? ఇది ఆబ్జెక్ట్ కాదు, ఇది సబ్జెక్టు. ఏ సబ్జెక్ట్ అండి? ఫిజిక్సా, కెమిస్ట్రీయా,
హే, అది కూడా ఆబ్జెక్టే, ప్రపంచంలో భాగమే. ఇది చూడబడేది కాదు, చూస్తూ ఉన్నటువంటిది. ఇది ఆత్మయే అయి ఉన్నటువంటిది, నువ్వే అయి ఉన్నటువంటిది. ఉపాధికి అతీతమై, ఉపాధి రహితమైనది, అచింత్యం. మరి ఎలా పట్టుకోవాలండి దీన్ని? నీకు ఆత్మ బాగా అర్థమైతే ఆలోచించడం ఆపు, అది గుర్తించబడుతుంది. ఇది టెక్నిక్. ఆలోచన ఆపితే ఇంకేముందండి? నువ్వు ఆపగలవా? ఆపే. ఎవరు ఆపారు? నేనే ఆపా. ఎవరు నువ్వు? కాళ్ళ, చేతుల, కళ్ళ, ముక్క, ఏవి కాదు. వీటికి అతీతమైనటువంటి ఆలోచనలు. దానికి కూడా పై ఉన్న నువ్వు ఆలోచన ఆపితే ఆలోచనలు ఏమీ లేవండి. ఎవరికి తెలిసింది? నీకే తెలుసు, నాకే తెలిసింది. ఎవరా నువ్వు? అదే లక్ష్యమైనది. అచింత్యం. చింతన ఆపు. కొంతమంది చెప్తారు, ఇప్పుడు బ్రహ్మచారి కోర్సులో ఉన్నాడు, స్కూల్ ఉండేది లైఫ్లో. ఒక పెద్ద ఆయన ముసలాడు రాత్రి నేను ధ్యానం చేస్తుంటే నాకు ధ్యానంలో లైట్ కనిపించింది. ధ్యానం చేస్తే లోపల ఒక లైట్ కనిపించి, కళ్ళు మూస్తే ఒక లైట్, కళ్ళు తెరిస్తే రోడ్లోకి వస్తే బోల్డ్ లైట్లు కనిపిస్తాయి. ఏ లైట్? ఆత్మ. అవునా? ఆత్మ వెలిగే కానీ బాహ్యమైన లైట్ లాంటిది కాదు. నీ చేత చూడబడిన లైటు, అవునా, జలం నుండి వచ్చిన ఎలక్ట్రిసిటీలో ఉంది, అవునా? లేదా ఆ సూర్యుడి నుండి వచ్చిన సోలార్ పవర్, లేకపోతే విండ్ నుండి వచ్చిన విండ్ పవర్, లేదా బొగ్గు నుండి వచ్చిన థర్మల్ పవర్. ఆ లైట్ కాదు, దాన్ని కూడా వెలిగించి చూపించే లైట్ ఒకటి ఉంది, అదే నువ్వు. అవ్యక్తం. నువ్వు ఆలోచన ఆపితే నిన్ను నువ్వు గుర్తించవచ్చు, ఆలోచిస్తే నీకు అన్యంగా ఉన్నదే గుర్తిస్తా. అందుకే అది అవ్యక్తం, అనంతం. స్థూల సూక్ష్మ ప్రపంచాలలో, సర్వలోకాలలో ఉన్నటువంటివన్నీ స్థూల సూక్ష్మ రూపాలే, పంచభూతాలు, పంచతన్మాత్రలకు సంబంధించినటువంటి. వీటి రెండింటికి మూలం కారణ శరీరం, మాయ. ఇది మాయకు అతీతమైంది, నువ్వే అయ్యింది. అర్థం చేసుకో. చింతన ఆపు. ఆ మిగిలింది నువ్వు ఎక్కడున్నావో ఆ నువ్వు తెలియవు, ఎక్కడున్నావో తెలియదు, ఎంత ఉందో తెలియదు. అందుకే అనంతం. దేశ కాలాలలో పరిమితులకు లోను కాదు, నువ్వు కొలవలేవు, దాని వయసుతో చెప్పలేవు. అక్కడ ఒకటి మాత్రం తెలుసు, శివం ప్రశాంతం. శివం మంగళకరం, అది ఉంటేనే అన్ని మంగళాలు, అన్ని శుభాలు. అది పోయిందా అశుభమే. ప్రధానమంత్రి శరీరమైనా లోపల ఆత్మ ఉంటేనే, అది పోయిందో అమంగళం, శవం. శివం సర్వ జీవరాశులకి ఆధారం చైతన్యం. జడమైన వస్తువులకు కూడా అది ఆధారం. అది ఉంటేనే సత్తా, సత్తా నుండే వస్తువులు ఉన్నాయి. అది ఉంటేనే చిత్, ఈ చిత్తే చైతన్యముగా జీవులుగా కనిపించి. శివం ప్రశాంతం. ప్రశాంతం.
దాని స్వభావమే ప్రశాంతం. అప్పుడప్పుడు వచ్చిపోయే ప్రశాంతత కాదు. తాత్కాలికంగా ప్రశాంతత అందరికి వస్తుంది. దీని నేచరే ప్రశాంతత. ఎందుకు అక్కడ రెండోది లేదు. రెండవది ఉంటేనే కదలిక అశాంతిగా అవకాశం. ఇక్కడ రెండవదే లేదు కాబట్టి అశాంతికి అవకాశం లేదు. ప్రశాంతం అమృతం మృతరహితం. అమృతం, దానికి మరణం లేదు. ఏమండి, అమృతం అంటే అదే స్వర్గంలో దొరుకుతుంది. హే అమృతం మృతరహితం. స్థూల శరీరం పుడుతుంది పోతుంది, సూక్ష్మ శరీరం నిరంతరం మారుతూ ఉంటుంది. ఆలోచనల మీద ఆధారపడి నిరంతరం మారుతూ ఉంటుంది. కారణ శరీరం కూడా మారిపోతుంది. గుణాలు మారుతున్నాయిగా, సంస్కారాలు మారుతాయిగా. అది కూడా ఎప్పుడు పుట్టిందో తెలియదు కానీ దానికి కూడా మరణం ఉంది. ప్రశాంతం అమృతం మృతరహితం బ్రహ్మయోరి. బ్రహ్మ, ఓ భగవంతుడు, ఆయన బ్రహ్మదేవుడు గుర్తించింది కూడా ఇదేనా? ఆఫ్ కోర్స్. బ్రహ్మ సమష్టి బుద్ధి, హిరణ్య గర్భ స్వరూపం. సమష్టి బుద్ధికి ఇదే ఆధారం. బ్రహ్మ సృష్టికి బ్రహ్మ కారణ శరీరం, దానికి కూడా మూలమైంది, ఆధారమైంది. బ్రహ్మ సమష్టి జ్ఞానం. బ్రహ్మ సర్వజీవరాశులకు మూలమైనది, దానికి ఆధారమైంది. బ్రహ్మయోని సర్వజీవులకి ఆధారం. కారణ శరీరంలో చైతన్యం పడితే అదే బీజం, అది కదిలి కదిలి నామరూపాలు తయారవుతున్నాయి. బ్రహ్మ బీజం, బీజం బ్రహ్మ. అయ్యా, అందరి జీవులకు ఆధారం ఇదే, అందరి జీవులుగాను కూడా వ్యక్తమైంది ఇదే. ఏమండి, ఎక్కడుండండి ఇది? తథాది మధ్యాంత విహీనమేకం. ఆది మధ్యాంత విహీనం. ఎక్కడ నుండి ఉందో ఎక్కడ వరకు ఉందో తెలియదు. అయ్యా, ఆకాశంలోనే అన్నీ ఉన్నాయి, ఆకాశానికే ఆధారం ఇది. ఎప్పుడు పుట్టిందో ఎప్పటి వరకు ఉంటుందో ఎవడు అసలు పుట్టుకే లేదు, చావే లేదు. అర్థమైందా? ఆది మధ్య అంతరహితం. సృష్టి స్థితి లయాలకు ముందు నుండి ఉంది, సృష్టి స్థితి లయాలకు తరువాత ఉంటుంది, ఇప్పుడు ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది. ఏకం, ఒకటే, అందుకే అది అనంతం. రెండవది లేనిది. రెండవది ఉంది అంటే అనంతం కాదు, అంతమే. ఒకటి తర్వాత ఇంకొకటి ఉంది. అనంతం, ఇన్ఫైనైట్. ఒక్కటే ఉంది, రెండవది లేదు. విభుం, విభుం సర్వజీవరాశులలో జీవుడుగా ఉన్నది ఇదే. ఈ శరీరంలో నేనుగా ఉన్నది, ఆ శరీరంలో నేనుగా ఉన్నది, ఆ శరీరంలో నేనుగా. పిపీలి కాదు, బ్రహ్మ పర్యంతం సర్వజీవరాశులలో నేను 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 అంటూ ఉన్నది ఏదో. విభుం, దాని స్వరూపం
చిత్తానందం. చిత్ ఆనందం, చిదానందం. అదే జ్ఞానం, అదే ఆనందం. ఎవరయ్యా నువ్వు? చిదానందం. నువ్వు దేహానికి అతీతమై ఆత్మ అయి ఉన్నావు అంటే నువ్వే అందరిలో ఉన్నావు. నీ స్వరూపం జ్ఞానం, ఆనందం, ఏకం. మర్చిపోకూడదు. చిదానందం. చాలా ఏళ్ల తర్వాత వాయిస్ కాల్లో మాట్లాడుతున్నారు. ఎలా ఉంటావండి నువ్వు? పర్లేదు, బాగుంటానండి. చాలా అందంగా ఉంటానండి. ఏమో మర్యాద బాగుండదు నేను. హే, అరూపం. నేనుకు రూపమే లేదు. అరూపం. రూపం లేదు. ఎవరికండి? విభుం చిదానందం అరూపం. అందరిలో ఉన్న ఆత్మ సచిదానంద స్వరూపుడు. ఆయనకు రూపం లేదు. ఆయన ఈశ్వరుడు. నువ్వు? నేను ఆయనే. అద్భుతం. ఇంతకంటే అద్భుతం ఏంటండి? ఎంత బాగుందో, ఎంత పెద్దగా ఉందో. హోయ్, అందరిలో అంతటా ఉన్నది ఇదే. అందరూ అయి ఉన్నది నువ్వే. గుర్తించు. చూడు, అచింత్యం. ఇంకా ఆలోచించుకో. ఆత్మవిశ్వాసం అన్నారే, ఆత్మ ఏదో తెలుసుకుని దాన్ని నమ్మి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఉండడం ఉంది. ఇదే ఆత్మవిశ్వాసం. నమ్మి గుర్తుంచుకొని ఉండడమే ధ్యానం. అచింత్యం, అవ్యక్తం. ఇప్పుడు చూసుకోండి, నీ నిజ రూపం ఆలోచన ఆపితే గుర్తొస్తుంది. ఆలోచనలో ఉన్నప్పుడు దేహమే నేను అనుకొని పరుగులు తీస్తావు. ఆలోచన ఆపితే నేనెవరు గుర్తుంటుంది. నువ్వు ఎక్కడున్నావు కాదు, ఇంట్లో ఉన్నావా, గుడిలో ఉన్నావా, పుణ్యక్షేత్రంలో ఉన్నావా, షాపులో ఉన్నావా, రాజకీయాల్లో ఉన్నావా, ఆర్మీలో ఉన్నావా, నువ్వు ఆత్మ అనే విషయం నీకు గుర్తుందా? అనంతరూపం. నువ్వు సర్వ మంగళకరుడివే. శివం ప్రశాంతం. ప్రశాంతత నీకు దూరం కాదు. అమృతం, మరణ భయమే లేదు. బ్రహ్మయోనిం, సర్వజ్ఞానానికి ఆధారమైన వాడు. ఆది మధ్యాంత విహీనం, ఆదంతాలు లేనటువంటి వాడు. చావు పుట్టుకలకి అతీతమైన వాడు, ఏకమైన. ప్రపంచంలో చూసిన అందరిలో ఉన్నది, అందరికీ ఆధారమైనది నువ్వే.
నేను దేహం కాదు, చైతన్యాన్ని. నేను ఆనందం కోసం, సుఖాల కోసం అరువులు చేర్చాల్సిన అవసరం లేదు. సర్వసుఖాలకు మూలం నేనే. ఈ రూపం ఎట్లా ఉందా ఆలోచించాల్సిన అవసరం లేదు. రూపం ఉంటుందా పోతుందా ఆలోచించాల్సిన అవసరం లేదు. అన్ని రూపాలకు ఆధారమై ఏ రూపము లేనటువంటి వాడిని నేను. అద్భుతం ఇదే. నువ్వు శాశ్వతుడివి. ఈ విషయాన్ని గుర్తుంచుకొని ఉండడమే ధ్యానానికి పరాకాష్ట, ఆత్మజ్ఞాన స్థితి. ఏం కావాలండి ఇంకా? కావాల్సింది వేరే ఏమైనా ఉందా? నువ్వు కోరుకున్న ఎందుకంటే అనిమైంది ఏది లేదు. ఇదే నిరాకార నిర్గుణ ఉపాసనలో పరాకాష్ట. నేను ఆత్మలను గుర్తించి అభావాన్ని స్థిరంగా నిలబెట్టుకోవడమే జ్ఞానస్థితి. స్థిత ప్రజ్ఞ, జ్ఞానాన్ని స్థిరంగా ఉంచుకోవడమే. బాహ్యంగా ఉన్న నామరూపాలు, వ్యవహారాలు స్థితిని చెడగొట్టకుండా ఉంటే నువ్వు జ్ఞానంలో కొనసాగుతున్నావు. స్వామి మీరు చెప్పింది బాగుంది, కానీ దీనికంటే ఇంక కొంచెం కింది స్థితి ఏమైనా చెప్తారా? సాకార సగుణ స్థితి. దాని గురించి కూడా చెప్తున్నాను, అది రేపు చూద్దాం. ఈరోజు దీన్ని ప్రాక్టీస్ చేయండి. గురుదేవుల ఆశీర్వాదాలు అందరికీ ఉండగా. హరి ఓం తదాస్తు. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.